ఇక్కడ చూస్తే భూముల రీసర్వే నిలిపివేత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. భూ కబ్జాల నివారణకు త్వరలో చట్టం. వైకాపా హయాంలో 1.75 లక్షల ఎకరాల అన్యాక్రాంతం, వాటి విలువ 35,000 కోట్లు, బాధితులకు సాంత్వన చేకూరుస్తాం. సీఎం చంద్రబాబు వెల్లడి. వైకాపా పాలనలో సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల. కేవలం ప్రచారం కోసం వైకాపా ప్రభుత్వం చేసి పెట్టిన భూముల రీసర్వే అమలు నిలిపేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. భూ సర్వే పేరుతో భూముల సరిహద్దులు మార్చేశారని మండిపడ్డారు. వైకాపా నేతలు భూములు సహజ వనరులను అడ్డగోలుగా దోచేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో భూ కబ్జాల నివారణకు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ యాక్ట్ను త్వరలో తీసుకొస్తామని వెల్లడించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే కబ్జా చేసిన వారు భూమి వారిదేనని నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. గుజరాత్లో 2020 నుంచి ఈ చట్టం అమల్లో ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో వైకాపా నేతలు లాక్కున్న భూములను తిరిగి బాధితులకు అప్పగిస్తామని ప్రకటించారు. భూ కబ్జాల వివరాలు ప్రభుత్వానికి తెలియజేస్తే వాటికి రక్షణ కల్పిస్తామన్నారు. అవసరమైతే న్యాయ పోరాటం చేసి బాధితులకు సాంత్వన చేకూరుస్తామని హామీ ఇచ్చారు. అక్రమాలకు పాల్పడిన వారిని వదలబోమని హెచ్చరించారు. వైకాపా భూదోపిడీకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పరాకాష్ఠను ధ్వజమెత్తారు. ప్రైవేట్ వ్యక్తులకు కూడా టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిగా నియమించుకోవచ్చని ఈ దుర్మార్గపు చట్టం రద్దుకు తొలి మంత్రివర్గ సమావేశంలో తీర్మానించామని చెప్పారు. ప్రస్తుతం తమ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 5 ఏళ్ల వైకాపా పాలనలో 1.75 లక్షల ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయని, వీటి విలువ 35,576 కోట్లు అని చెప్పారు. వైకాపా పాలనలో సహజ వనరుల దోపిడీపై సీఎం శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో 35,000 కోట్ల రూపాయలు అన్నట్టు. ఇప్పుడు ఈ కబ్జాకి సంబంధించినటువంటి అంశం మీద ఎలా చేస్తారు అంటే ఏమేం కబ్జా చేశారు, ఎట్లా, వీటికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి అన్నటువంటిదే ఇక తేలాల్సినటువంటి అంశం ఉంది. ఇకపోతే